హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏథర్ రిస్తా గురించి తెలుసుకుందాం. ఏథర్ 450X నుంచి నెక్స్ట్ మోడల్ అనమాట ఇది. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. 3 వేరియంట్స్ మనకి దీంట్లో కాస్ట్ డిఫరెన్స్ కూడా ఉంది. ఇవన్నీ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ప్రైస్ గురించి. ముందుగా దీని ఫీచర్స్ అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా ఏథర్ రిస్తా ఫస్ట్ లుక్ అయితే చూద్దాం ఎలా ఉందనేది. లుక్ అయితే చూడండి, ఫ్రంట్కి అయితే చాలా బాగుందన్నమాట. దీంట్లో కలర్స్ వచ్చి 7 కలర్స్ అయితే వస్తాయి. ఆ కలర్స్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇది వచ్చి ఫ్రంట్ మనకు విండ్షీల్డ్ అయితే వచ్చింది. కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉండేదే ఉంది, కానీ కూడా ఓకే. ఇప్పుడు వాళ్ళు కాస్ట్ కటింగ్ మీద ఇవన్నీ తగ్గించడం అయితే జరిగిందనమాట. ఫ్రంట్ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకు హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. అలాగే సైడ్ ఇండికేటర్స్ కూడా వస్తాయన్నమాట. మనకు క్వాలిటీ పరంగా అయితే కొద్దిగా వీక్గా ఉన్న బాడీ వాళ్ళు కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ఇవన్నీ తగ్గించారనమాట. మనకు ఫ్రంట్ మడ్గార్డ్ అయితే వస్తుంది. టైర్స్ విషయానికి వస్తే 90/90 టైర్ వస్తుంది. ఫ్రంట్ డిస్క్ అయితే వస్తుంది అనమాట. డిస్క్లోను మనకు అలాగే మనకు లోపల ఇండికేషన్ అయితే అంటే సెన్సార్స్ టైప్ అయితే వస్తాయన్నమాట. మనకు స్పీడ్ ఇండికేషన్ అలాంటివి వస్తుందన్నమాట, మనకు చూపిస్తుంది దాంట్లో. అలాగే ఇది వచ్చి నాన్ టచ్ డిస్ప్లే అనమాట. 7 ఇంచెస్ నాన్ టచ్ డిస్ప్లే అయితే సేమ్ మనకు ఏథర్ 450Xలో ఎలా ఉందో అదే మాదిరినే డిస్ప్లే అయితే ఉంటుంది, కానీ టచ్ అయితే ఉండదు అనమాట దీంట్లో. అలాగే ఇంకా మనకు ఫ్రంట్ అవన్నీ మనకు మౌస్ టైప్ అయితే వచ్చేసింది అనమాట. అలాగే మనకు ఇక్కడ లైటింగ్ ఫ్రంట్ దానికి సంబంధించినవి హారన్ గేరన్ లాంటివన్నీ ఉన్నాయన్నమాట. బ్రేకింగ్ సిస్టమ్ అంతా బాగానే ఉంది. మనకు థ్రోటల్ కాడ కూడా చూడండి, మనకు బజాజ్ పల్సర్లో ఎలా ఉంటుందో ఆ టైప్ అయితే ఇచ్చాడనమాట. అలాగే ఓవరాల్గా లుకింగ్ పరంగా చూస్తే లుక్ పరంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. కలర్స్ కూడా మిక్సింగ్ కలర్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకు వీళ్ళు మెయిన్ స్టోరేజ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. 56 లీటర్స్ టోటల్ స్టోరేజ్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది ఎక్కువ వాళ్ళు హైలైట్ చేసేది స్టోరేజ్ మీదనే హైలైట్ చేస్తున్నారు. మనకు అవన్నీ చూడండి, సైడ్ మనకు ఇక్కడ బ్యాక్ రెస్ట్ అయితే ఉంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకు ముందర కూడా బ్యాక్ కూడా మనకు వర్టికల్ టైప్లోనే ఇచ్చారనమాట. టైల్ ల్యాంపు అలాంటివన్నీ ఇచ్చారు. సైడ్ ఇండికేటర్స్ కూడా వచ్చాయి. మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి కింద ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అన్ని లుక్ విషయంగా ఇది ఒక రకంగా కొత్తగానే ఉంది. చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట లుక్ అయితే కనుక. మనకు బ్యాక్ సైడ్ కూడా చూడండి, మామూలుగా బెల్ టైప్ మోటరే ఇచ్చారనమాట. ఇది PMSM మోటరే వస్తుంది, బెల్ టైప్ మోటరే వచ్చింది. అలాగే మనకు ఓవరాల్ ఆ లుక్ చూడండి, ఆ షీల్డ్ మనకు కవర్ చేసేదానికి ఉండే లుక్ అయితే చాలా బాగుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా మనకు 90/90 12 ఇంచెస్ టైర్ అయితే వస్తుందన్నమాట. మనకు అలాగే గ్యాబ్రియల్ చూడండి, స్ట్రాంగ్గా ఉండే గ్యాబ్రియల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రిస్తా ఎస్ అని లోగో అయితే వచ్చిందనమాట. చూడండి, కలర్స్ ఇలా డబుల్ కలర్స్ అయితే వస్తాయి అన్నిట్లో. నేను మీకు కలర్స్ కూడా చూపిస్తాను. మీకు కలర్స్ ఒక్కొక్కటిగా చెప్తాను. కలర్స్ చూసుకుంటే మనకు ఆల్ఫెన్సో ఎల్లో అనేది ఒకటి ఉంది. అలాగే డెక్కన్ గ్రే ఒకటి ఉందన్నమాట. ఇంకా మనకి మూడో మోడల్ వచ్చి పెనాంగ్ బ్లూ అనేది ఉంది. పేర్లన్నీ వ్యత్యాసంగా ఉన్నాయి. సియాచెన్ వైట్ అని ఉంది. అలాగే మనకు డెక్కన్ గ్రే ఉంది. మనకు బ్లూ కలర్ అయితే చాలా బాగుందన్నమాట. పెన్గాంగ్ బ్లూ అనేది ఉంది. అలాగే ఇది కార్డమమ్ గ్రీన్ అనమాట, అంటే ఇలాచీ టైప్ కలర్ అనమాట. ఇలాగా కలర్స్ అయితే దీంట్లో రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనము అన్ని ఫీచర్స్ అవి చూస్తున్నాం. ముందుగా బూట్ స్పేస్ అయితే చూద్దాం ఎలా ఉందనేది. ఇక ముందుగా మనకు ఫ్రంట్ లుక్ అయితే చూడండి ఎలా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. లుక్ విషయంలో అయితే మనకు ఏ ప్రాబ్లం లేదు. లుక్ అయితే చాలా ఫైన్గా అయితే ఉందనే చెప్పాలి. మనకు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ అయితే వస్తుందన్నమాట. అది చూడండి, అది కూడా మనకు ఆ ప్లేట్ కొద్దిగా వీక్గా ఉన్నట్టే అనిపిస్తుంది. అంటే ముందు ఉన్న 450 సిరీస్లో ఉన్నంత స్ట్రాంగ్ అయితే లేదన్నమాట. ఇలాగ మనకు కొద్ది పార్ట్స్ అయితే వాళ్ళు కొంచెం క్వాలిటీ అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట. మనకి ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే మనకి ఇది ఎక్కువ పెద్ద బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. మీరు ఆ పైన డిజైన్ కూడా చూడండి, లుక్ కూడా మనకు డ్యూయల్ కలర్ సీటింగ్ లుక్ అయితే వస్తుంది. పెద్ద సీట్ అయితే వస్తుంది అనమాట. అంటే వీళ్ళు చెప్తున్నది వచ్చి ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారనమాట. సీట్ కూడా చూడండి, కుషన్ కూడా చాలా బాగుంది చూడడానికి. అంటే మనం కూర్చున్నప్పుడు కూడా మనకు ఆ ఫీల్ అయితే ఉంటుందన్నమాట. బూట్ స్పేస్ చూసుకుంటే మనకి ఇది వచ్చి 56 లీటర్స్ టోటల్ బూట్ స్పేస్ అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఆ ఫ్రంట్లో మనకి ఏదైనా చిన్న డాక్యుమెంట్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇది వచ్చి ఫుల్ 34 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట.
మనకు దీంట్లోనే ఇలా బ్యాగ్ టైప్ అయితే వస్తుంది. ఇదన్నీ యాక్సెసరీస్ అనమాట, యాక్సెసరీస్లో వస్తాయి. మనం కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఇట్లే మనం బ్యాగ్ని రిమూవ్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. దీని లోపల మనకు ఛార్జింగ్ టైప్ కూడా వస్తుంది అనమాట. టైప్ సి ఛార్జింగ్ కూడా మనము పెట్టుకోవచ్చు. దీంట్లో ఛార్జింగ్ అయితే ఉంటుంది చూడండి. ఇంకా సెంటర్లో వచ్చి మనకు హార్డ్గా ఉండేటి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే సెంటర్లో ఆ వీల్ బేస్ మీద బంప్ అయితే వచ్చిందనమాట. దానివల్ల మామూలుగా అన్నింటిలో ఫ్లాట్గా ఉంటుంది, దీంట్లో కొద్దిగా బంప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఒకటే మైనస్. ఇంకా మనం దీంట్లో చూసుకుంటే స్టోరేజ్ ఏ విధంగా పెట్టుకోవచ్చు అనే దాని మీద వీళ్ళు కొన్ని ఫొటోస్ అయితే రిలీజ్ చేశారనమాట. అవి చూడండి, 2 హెల్మెట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే కూరగాయలు లాంటివి తీసుకొని పోవచ్చు. అంటే 36 లీటర్స్ అంటే మనకు పెద్ద బూట్ స్పేసే వస్తుందన్నమాట. ల్యాప్టాప్ లాంటివి పెట్టుకోవచ్చు, మనకు మ్యూజిక్ సిస్టమ్ పెట్టచ్చు. చూడండి మీరు అంటే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో యాంటీ థెఫ్ట్ అలారం అనమాట. ఎవరైనా చూసారంటే అప్పుడే మనకు దానికి ఇండికేషన్ అయితే మొబైల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి మంచి ఫీచర్ అయితే దీంట్లో ఉంది. మనం చూసారా ఫ్రెండ్స్, ఇందులోటి మనం ఫీచర్స్ అన్నీ తెలుసుకుందాం. దీంట్లో వచ్చి వాట్సాప్ అలర్ట్ అయితే ఉంటుందన్నమాట. మనకు వాట్సాప్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా ఇందులో మనకు చూపిస్తుంది. మనం కావాలంటే మెసేజ్ని చదువుకోవచ్చు అనమాట. ఇంకా ఫీచర్ చూసుకుంటే మనకు హలో బిట్ అని, దీంట్లో మనకు మ్యూజిక్, చిట్ చాట్ లాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది మంచి ఫీచర్ అని చెప్పచ్చు. దీంట్లో మనకు వాళ్ళు హెల్మెట్లోనే వాళ్ళు మనకు మైక్ అయితే ఇస్తారనమాట. అంటే మనం వినడానికి దానికి కావాల్సినట్టుని అందులో ఉంటుంది. అలాగే మనకి ఇది వచ్చి కింద పడిపోయిందంటే వెహికల్ మనకు ఫుల్గా థ్రోటల్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ మనం పైకి ఎత్తుకున్న తర్వాత ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫీచర్ ఉంది. అలాగే మనకి ఏదైనా వెహికల్ ముందు ఏదైనా అడ్డం వచ్చిందంటే మనం ఆపితే బ్యాక్ ఉండే వాళ్ళకి ఇండికేషన్ బలంగా వెళ్తుందనమాట. అలాంటి ఫీచర్ అయితే ఇందులో ఉంది. అలాగే హిల్ హోల్డ్ అసిస్టెంట్ కూడా ఉందన్నమాట. ఏదైనా మనము అప్లో వెళ్తున్నప్పుడు టక్కన బ్రేక్ వేయాలంటే బ్రేక్ వేసేయచ్చు, మళ్ళీ వెనక్కి రాదనమాట. ఇలాంటి ఫీచర్స్ ఉంది. అంతేకాకుండా దీంట్లో మనకి లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. మనం ఎక్కడైనా ఉండిపోయినా మనకు లొకేషన్ తెలియకపోతే మనం లొకేషన్ అయితే మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, లేదా అలాగే మనకు మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చి థ్రోటల్ అనమాట. మనకు ముందు మనం వెళ్ళేటప్పుడు మనకు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రంట్కి థ్రోటల్ చేసామంటే స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోయి వెహికల్ ఆగిపోతుంది అనమాట. ఇలాంటి ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. అలాగే మనకు అలెక్సా బిల్టిన్ కూడా వస్తుంది. అలెక్సాతో కూడా మనము దీన్ని ఫ్రెండ్స్, మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సింపుల్గా చెప్పేస్తాను. దీంట్లో వచ్చి 3 మోడల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చి 2.9 కిలోవాట్ బ్యాటరీ, అలాగే రెండోది వచ్చి 2.9 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. మూడో దాంట్లో 3.7 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది అనమాట. దీంట్లో స్టార్టింగ్ వేరియంట్లో వచ్చి మనకి 123 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, 80 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది, 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 10/10 నావిగేషన్ అయితే ఉంటుంది. 3 కలర్సే వస్తాయన్నమాట బేసిక్ దాంట్లో. అలాగే సీట్ వచ్చి మనకు బేసిక్గా ఉంటుంది, పెద్దగా క్వాలిటీ ఉండదు. ఇంకా మనకు పిల్లోన్ బ్యాక్ రెస్ట్ దీంట్లో రాదు, మీకు ముందే చూపించాం కదా, అదైతే దీంట్లో ఉండదు అనమాట. ఛార్జింగ్ వచ్చి 6 hours 40 minutes పడుతుంది. దీని కాస్ట్ చూసుకుంటే 1,09,000 అయితే వస్తుంది అనమాట. అంటే 1,10,000 అయితే వస్తుంది. ఇంకా మనకు 2 వేరియంట్స్ చూస్తే 2 వేరియంట్స్లో అన్నీ మనకి ఇంక్లూడెడ్ వస్తాయన్నమాట. మనకి ఇది వచ్చి 2.9 కిలోవాట్ బ్యాటరీతోనే వస్తుంది, 123 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది, 80 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది. అలాగే మనకు 7 ఇంచెస్ TFT డిస్ప్లే వస్తుంది. దీంట్లో 10/10 నావిగేషన్ కాకుండా గూగుల్ మ్యాప్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీంట్లో 7 కలర్స్ వస్తాయి. అలాగే ప్రీమియం మనకు సీట్ వస్తుంది, అలాగే బ్యాక్ రెస్ట్ మనకు ఇంక్లూడెడ్ వస్తుంది అనమాట. ఇది 6 hours 40 minutes అయితే పడుతుంది. మనకి ఇంకా హై రెండ్ వేరియంట్ చూసుకుంటే మనకు 3.7 కిలోవాట్ బ్యాటరీతో వచ్చేది. మనకి ఇది వచ్చి 160 కిలోమీటర్స్, అలాగే 160 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, 80 కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది, 7 ఇంచెస్ TFT డిస్ప్లే వస్తుంది. దీంట్లో కూడా గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ చేస్తే 7 కలర్స్ ఇందులోనే వస్తాయి. అలాగే మనకు సీట్ కూడా ప్రీమియంగా ఉంటుంది, బ్యాక్ రెస్ట్ కూడా వస్తుంది ఇంక్లూడెడ్. అయితే ఇది ఛార్జింగ్ టైం అయితే చాలా తక్కువ, 4 hours 30 minutes ఛార్జింగ్ టైం ఇచ్చాడు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా మనం స్టార్టింగ్ వేరియంట్స్ చూసుకుంటే మనకు దాంట్లో వచ్చి 1,10,000 అయితే ప్రైస్ చెప్పాం కదా ముందుగానే. సెకండ్ వేరియంట్లో వచ్చి 1,25,000 వస్తుంది. థర్డ్ వేరియంట్లో వచ్చి మనకి 1,45,000 అయితే వస్తుంది అనమాట. ప్రైస్ గురించి మీ ఒపీనియన్ నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి. ఇంకా టోటల్గా నా ఒపీనియన్ చెప్పుకుంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మనకు చూడడానికైతే మొత్తం టీవీఎస్ ఐక్యూబ్ ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. చూడడానికి ఫ్రంట్ బ్యాక్ అంతా మంచి లుక్ ఉంది. బెస్ట్ బూట్ స్పేస్ అయితే ఇచ్చాడనమాట, 36 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. అలాగే దాని లోపలనే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. టచ్ అయితే లేదు ఇందులో, మనకి మొత్తం ఇది నార్మల్ అయితే ఉంటుంది, టచ్ ఉండదు. హై రెండ్ వేరియంట్లో మనకు టచ్ రావచ్చేమో. ప్రస్తుతానికైతే వీళ్ళు బేసిక్ వేరియంట్ మాత్రమే దీన్ని రివీల్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇంతే ఫ్రెండ్స్. ఇంకే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.